இதுக்கு மேல அதுக்கான செலவுகள் எவ்வளவு ஆகும்? నారాయణ. ఈ మహాయజ్ఞములో ఎంత ఖర్చు చేసి యజ్ఞములు చేయటం అని అడుగుతున్నారు. మనము ఒక సాధారణమైన ఒక పువర్ ఫ్యామిలీ అంటే వారి యజమానులు అంటే ఏమి ఇస్తారో దాన్ని తీసుకుని చేస్తాము. అయితే మీడియంగా ఒక గుడిలో ఉన్నవాళ్ళు, ఒక నార్మల్ యజ్ఞం చేసేవాళ్ళు ఒక 25,000 నుంచి 25,000 నుంచి చేయొచ్చు. దీనికి అప్పర్ లిమిట్ ఏమీ లేదు. 50,000 కూడా చేయొచ్చు, లక్షలు చేయొచ్చు. అయితే వాళ్ళ యజమానుల శక్తి ప్రకారం అని నడిపిస్తున్నాము. జనరల్గా ఒక 25,000 ఉంటే ఈజీగా ఈ యజ్ఞములు సమంజసంగా సరి అయిన ద్రవ్యాలతో, విశేషమైన ఋత్విక్కులు, ఆచార్యులు, అర్చకులతో, మంచి నూనె, మంచి నెయ్యి, అన్ని మంచి ద్రవ్యాలు, శుభమైన ద్రవ్యాలు, కావలసిన ద్రవ్యాలతో పద్మాలు, బిల్వపత్రాలు ఇవన్నీ కొని భగవంతుడికి మనము అర్పించి చాలా విశేషంగా ఒక చోట ఒక ప్రసాదాలు, ఓ చక్కెర పొంగల్, పులిహోర, పొంగల్, దధ్యోదనం ఇటువంటి ప్రసాదాలు చేయించి వాళ్ళకి కూడా మనము ఈ సందర్భంలో అన్ని ద్రవ్యాలు సంకల్పిస్తేవారు, అన్ని ద్రవ్యాలు సంపాదించేవారు, అన్ని ద్రవ్యాలు ఉపకరించేవారు, వాళ్ళకి అమ్ముకునేవారు, వ్యాపారం చేసేవాళ్ళు అందరికీ కూడా ఈ యజ్ఞాలతో విశేషమైన భగవంతుడి ప్రసాదాలు లభిస్తాయి. సో ఒక 25,000 నుంచి మనము ఈ మహాయజ్ఞాలు చేయించవచ్చు. నారాయణ గోవింద.